అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి డివిజనల్ అటవీ శాఖ కార్యాలయంలో అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వైవి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం డిఎఫ్ఓ నరసింహారావు మాట్లాడుతూ అడవుల సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా అటవీ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. వాళ్ళ పేర్లు కూడా మనకు లేవు కాబట్టి అక్కడ చూస్తే వాళ్ళ ఫేసులు మనం అక్కడ పెట్టము. బట్ అక్కడైతే ఒక మెమోరియల్ ఉంది, ఆ మెమోరియల్ డెవలప్ చేసాము జస్ట్ లైక్ ఫారెస్ట్ కన్జర్వేషన్కి. ఇంకా మన విషయానికి వస్తే ఇది ఒక పర్ప్లెక్స్డ్ సిచ్యువేషన్. అంటే కొంతమంది శుభాకాంక్షలు అన్నారు, లేదు ఇది దుర్జనం అన్నారు. రెండు రకాలుగా మనం దీన్ని చూడాలి. వాళ్ళు ఆ ఫోటో వెనుక ఒక కుటుంబం ఉంటుంది. అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న కొంతమంది అసూలు బాస్ ఉంటారు, జాగ్రత్తలు తీసుకోకుండా కొంచెం తొందరపాటు చర్య, లేదా అంటే మనం పనిచేసే ప్లేస్ అన్లైక్ రెగ్యులర్ ఏరియాస్ లేకుండా ఒక అడవి ప్రాంతం. ఒక 30 మంది 40 మంది వచ్చినప్పుడు రెడ్ సైండర్స్ ఏరియాలో వస్తుంటాము. 30-40 మంది వస్తారు, మనం 2-3 ఉంటాము. ఆబ్వియస్లీ ఓవర్ పవర్డ్ వాళ్ళ నెంబర్ కాబట్టి ప్రతి ఒక్కరు డొనేట్ చేసి ఇది ఒక ఇలాంటి కార్యక్రమాలు దీపగా చెప్పినట్టు తప్పగానే మనం అలాంటి మేజర్ ఇష్యూస్లో అందరు యూనిటీగా వెళ్ళి చేసుకుంటే ప్రత్యేకమైన ప్రికాషన్స్ తీసుకొని ప్రొటెక్షన్ చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మనం మన పాత బస్ స్టాండ్